జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో నెల్లూరు విద్యార్థులు సత్తా. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో ఇటీవల మే 22 నుంచి 24 వరకు 1వ నేషనల్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలు జరిగాయి. ఈ జాతీయ స్థాయి ఓపెన్ పోటీల్లో నెల్లూరు జిల్లా నుంచి దాదాపు 110 మంది విద్యార్థులు, క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో నెల్లూరులోని ఎన్కేటీ టైక్వాండో క్లబ్కు చెందిన 30 మంది క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. ఈ పోటీలో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఏకంగా 10 బంగారు, 8 రజిత, వెండి మరియు 7 కాంస్య పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోచ్ కె ఆంజనేయులు మాట్లాడుతూ, ఓపెన్ నేషన్స్ లో పతకం సాధించడం అనేది చాలా కష్టమైన విషయం. ఒక్కో ఆటగాడు పతకం సాధించాలంటే దాదాపు 5 ప్రత్యర్థులతో పోరాడాల్సి ఉంటుంది. ఈ పిల్లలు మా పిల్లలు ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి విజయాలు సాధించారు. పిల్లలను ప్రోత్సహించి ఇంత దూరం పంపిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఈ జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా యూత్ టైక్వాండో అసోసియేషన్ ఇన్ఛార్జ్ ఉయ్యాల పవన్ కుమార్ గారు మరియు కోచ్లు ఎం లక్ష్మీనారాయణ, ఎస్కే అస్రాఫ్, ఏ వినోద్ కుమార్, కె ఆంజనేయులు, ఎన్ నవీన్ కుమార్, నరేష్ గారు ప్రత్యేకంగా అభినందించారు. తైకోండో ఎన్కేడి తైకోండో క్లబ్ నుంచి మాస్టర్గా నేను మాట్లాడుతున్నాను. వీళ్ళిద్దరు మా పిల్లలు. వీళ్ళిద్దరు కూడా ఓపెన్ నేషనల్కి సెలెక్ట్ అయ్యి విన్నర్ స్థాయిలో వెళ్ళారు. మనకి డిస్టిక్ స్టేట్ చాలా కష్టం ఆడడం. ఎందుకంటే ఒక డిస్టిక్ ఆడాలంటే దాదాపు ఒక 3తో గేమ్ ఆడాలి. అలాంటిది ఓపెన్ నేషనల్ దాకా పోయారంటే ఎలా పోయారంటే కష్టపడి ప్రాక్టీస్ చేశారు. ఇందువల్ల నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పేరెంట్స్గా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి పిల్లలందరూ కూడా పేరెంట్స్ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ లేక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటానంటే పిల్లలకి డబ్బు పరంగా లేదా నగల పరంగా కాకుండా ధైర్యం పరంగా ఇస్తే చాలా సపోర్ట్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. గర్ల్స్కి మనకి ఎక్కడ పోయినా కూడా గర్ల్స్కి ముందు సపోర్ట్ కావాలంటే ఆ ధైర్యం మనం ఏంటంటే ఇలాంటి తైకోండో ద్వారా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇక్కడి నుంచి నేర్చుకుంటారు కాబట్టి ప్రతి పిల్లలు కూడా కాన్ఫిడెన్స్తో ఉంటారు, ధైర్యంగా ముందుకు వెళ్తారు, ఎదుర్కోగలరు ఏ ఇబ్బంది వచ్చినా కూడా. అందుకని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా గర్ల్స్ని బాయ్స్ అని చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే గర్ల్స్ కంపల్సరీ అవసరం ఇప్పుడున్న దారుణానికి, ఇప్పుడున్న సొసైటీకి. ఆ సొసైటీ మారాలంటే ఫస్ట్ మన పేరెంట్స్గా మనం సపోర్ట్ చేయాలి. పిల్లలు మనకాడి నుంచే మోటివేట్ అవ్వాలి. మోటివేట్ అవుతేనే వాళ్ళు కూడా రేపటి రోజుల్లో ఒక ఇదిలో పోతారు. రేపు వాళ్ళ పిల్లలకు కూడా మోటివేట్ చేస్తారు. వాళ్ళు కూడా స్పోర్ట్స్ పరంగా, గేమ్ పరంగా, నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్ పరంగా కూడా స్ట్రాంగ్గా రెడీ అవుతారు. మన పిల్లల్ని ఎదుగుదల చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఇలాంటి గేమ్స్ పరంగా పంపించండి. అదొకటే నేను కోరుకునేది. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు. చాలా వరకు సపోర్ట్ చేశారు. డిస్టిక్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కూడా పంపించగలరు. ఎందుకంటే అంత ప్రౌడ్గా ఉంది నాకు కూడా. ఎందుకంటే పేరెంట్స్ కూడా చెప్పడం, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన వల్ల పిల్లలు కూడా వస్తున్నారు. నేను కూడా తీసుకోపోతున్నాను. ప్రతి ఒక్క పేరెంట్స్కి ధన్యవాదాలు. అట్ ఏ టైం నేను చెప్పేది అంటే పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. ఆ గేమ్ పరంగా తీసుకువెళ్ళి అంత దూరం వెళ్ళి మెడల్స్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి మెడల్స్ కొట్టాలంటే దాదాపు ఓపెన్ నేషనల్ 5 మందికి పార్టిసిపేట్ 5 మందితో ఫైట్ చేస్తేనే గోల్డ్ మెడల్ వస్తాయి. ఒక్కొక్కరి వెయిట్ కేటగిరీ అండర్ 15, అండర్ 16, అండర్ 17 ఏ కేటగిరీ అయినా వాళ్ళు ఏంటంటే ఫైట్ చేయాలి. దాదాపు వెయిట్ కేటగిరీ ఎక్కువ ఉంటే 5 మంది 6 మంది కూడా పడతారు. అలాంటి వాళ్ళు కూడా 100 మంది ఉన్నా కూడా ఫైట్ చేసి విన్ అయ్యి గోల్డ్, సిల్వర్, బ్రాంజు మెడల్ కొట్టుకురావడం అనేది చాలా అరుదు. అలాంటి పిల్లలు మనకాడ ఉన్నారంటే చాలా వరకు పేరెంట్స్కి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికైనా పంపిస్తున్నారు. నెక్స్ట్ ఇంతవరకు సపోర్ట్ ఇచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు మోహిత్. నేను నెల్లూరులో మా అంజీ మాస్టర్ ఎన్కేటీ తైక్వాండో క్లబ్లో గత 3 years నుంచి ట్రైనింగ్ పొందుతున్నాను. మొన్న జరిగిన ఫస్ట్ నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ పొద్దుటూరు 2026లో నేను క్యాడెట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాను. దూరం తీసుకెళ్ళిన మా కోచ్కి మరియు మా పేరెంట్స్కి చాలా ధన్యవాదాలు.